హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ ఈవెంట్స్ బై విజయ్. ఈరోజు ఈవెంట్ కోసం మనం కొల్లాంపూర్ నుంచి పరాక్ అనే స్టేట్కి వెళ్తున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్. సో ఈ 150 కిలోమీటర్స్ అలా జర్నీ చేసి పెరాక్కి వెళ్ళి అక్కడ మా కోసం వెల్కమ్ అనేది ప్లాన్ చేశారు. సో మేము ఆన్ ది వేలో ఉన్నాం, ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది. మలేషియా అంటే ఇంకా ఊర్లు, మలేషియా సైడ్ ఉన్న ఊర్లన్నీ ఎలా ఉంటాయి అక్కడ చూడడానికి వచ్చాం అనమాట. ఓకే, లెట్స్ గో. డజన్ ఇవ్వు, లేస్ ప్యాక్ మాట్లాడండి. ఇవి ఒక పావు కిలో ఇవ్వు. ఏది మలయాళం మాట్లాడు, మలై మాట్లాడు. భయ్యా ఈ రెండు దుదుక్ కూర్చో, కూర్చో. ఈ స్టూస్ కూడా దుదుక్. భయ్యా దిస్ దివాన్ దత్త లోప హెసెం. నాకు అర్థం కాలేదు సార్. terima kasih చెప్పండి. ఇది దుదుక్. terima kasih చెప్పండి. terima kasih. thank you. terima kasih. Terima kasih. Selamat datang. Welcome to Malaysia. ఓకే, మనకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, కానీ డ్రైవ్ చేద్దాం. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కార్ వద్దులే, మనకి లైసెన్స్ లేదుగా. లైసెన్స్ లేదంటే ఇలా రోజు తెలియదా మనకి? ఎవరా ప్రియేనా? ఏమైనా నీకు ఇక్కడ ఎవరో ఇక్కడ మలేషియా అమ్మాయి అనుకున్నా నేను. ఏంది ఇది కూర్చున్నావు అట్లా? తెలుగులో అనుకుంటా. పక్కన సార్ నమస్కారం, బాగున్నారా? నమస్కారం సార్, బాగున్నారా సార్? ఓకే, చాలా సంతోషం ఉంది మీరందరూ ఇక్కడ కలిసి వచ్చిన దానికి. అమ్మా రండి సార్. ఈవెంట్స్ అన్నమాట. సో వీళ్ళ ఈవెంట్స్ అన్నీ ఇక్కడ. ఇదొక హాల్, మీటింగ్ రూమ్ హాల్ ఇది. రియల్ ఎస్టేట్ సంబంధించిన ఆయన ఒక ప్రమోషన్ ఆయన చేస్తాడు. మన వెనకాల బ్యాక్ సైడ్ ఎల్ఈడి స్క్రీన్ కానీ అండ్ ప్రొజెక్టర్ కానీ మనం ఏదైనా పెట్టిన తర్వాత మనం ఇంకోటి ఏంటంటే అఫీషియల్గానే రేపు పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానీ మనం తీసుకొని రాగలిగితే అఫీషియల్గా మనం ఒక మన పర్మిషన్ తీసుకొని ఒక పెద్ద ఒక ఈవెంట్ ప్రోగ్రామ్, నేను మంగళీ ప్రోగ్రామ్ ఎలా లోకల్ అకామిడేషన్, లోకల్ ట్రావెలింగ్, లోకల్ ఫుడ్, ఇవి చూసి సైడ్ సీన్స్ చూస్తారంటే సైడ్ సీన్స్ వన్ డే సైడ్ సీన్స్ పెట్టుకుంటే సరిపోయింది. జస్ట్ ఇప్పుడే పాలకొల్లు వచ్చాము. పాలకొల్లు నుంచి మనం ఇప్పుడు ఎటు వెళ్తున్నాం అన్న? సెకండరీపల్లి. ఇది మేము పాలకొల్లు వచ్చాం, కానీ ఇది మలేషియా పాలకొల్లు. ఇది మలేషియా పాలకొల్లు, మన ఇండియాలో ఉండే పాలకొల్లు కాదు. ఇక్కడ చూసారా లైన్ గా కొబ్బరి చెట్లు. ఈ పాలకొల్లో వెల్ఫేర్ కార్లో వెళ్తున్నాం. వెల్ఫేర్, టొయోటా వెల్ఫేర్ కార్ ఇది. అబ్బా 14 days అక్కడ నుంచి, ఇండియా నుంచి ఇక్కడికి 14 days పట్టింది. వైజాగ్ నుంచి. అంటే అసలు ఈ దీవి వస్తుంది ఇక్కడ. ఇది ఇక్కడ ఒక భూమి ఉందని మీకు తెలియదు, ఏదో వాడ అలా వచ్చేసింది. బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చారు పండ్లకి. ఏది తండేలా అది. వీళ్ళు 1947 ఆ టైంలోనే వచ్చారంట ఇక్కడికి, మలేషియాకి వచ్చి ఇక్కడే పుట్టి ఇక్కడే చాలామంది పెరిగి ఇక్కడే ఉన్నారు. సో అందుకే వీళ్ళకి తెలుగు అంటే చాలా పిచ్చి. వీళ్ళ తాతగారు ముత్తాతలు వచ్చారనమాట ఇక్కడికి. ఇది హాల్, ఈరోజు ఈవినింగ్ జరిగే ఈవెంట్. టెంట్ హౌస్ వేస్తున్నారు. కెలు రెండు మొక్కలు మలయాళ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తున్నారు. టెంట్ హౌస్ సూపర్ ఉంటుంది.
వాళ్ళు పాట పాడాలి. గోదావరి గట్టు మీద రామచిలక హే గోదావరి గట్టు మీద రామసలకావే. ఇలాగ మలై రాకపోయినా మలై వచ్చినట్టు ఆడుతూ తెలుగులో మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇక్కడ కూడా అమ్మాయిలతో మాట్లాడతారు అని చూద్దాం. ఒక్కడుందా ఎవరికైనా అర్థం అవుతే కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు రూమ్ కోసం వచ్చాము, మాట్లాడుతున్నాం అందుకే. తాళాలు పోయినాయి ఏంటండి? తాళాలు ఏంటి మమ్మీ ఎవడీడు? బయట చాపిస్తాడంట, పడుకోమంటున్నాడు. చాప ఇక ఈ హోటల్కి ఒక పాస్వర్డ్ ఉంది, 456789. 2 రూమ్లు ఉన్నాయి. అక్కడ పెట్టాము. ఓకే, ఇవే రూమ్స్. బ్యాక్ ఈవెంట్ అయితే రెడీ అయిపోయింది. అక్కడ అంతా ఆల్ సెట్, రెడీ అయిపోయి అందరు కూడా ఈవెంట్ వెన్యూ పక్కనే అనమాట రూమ్స్ అనమాట. ఇది ఇక్కడ రూమ్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి అనమాట రూమ్. ఆయన సతీమణి అలాగే రీసెంట్ ఫంక్షన్ చెప్పారు దుబాయ్లో తెలుసారు. రౌండ్ టేబుల్ సిస్టమ్ అనమాట. సో ఇదంతా అందరికీ రౌండ్ టేబుల్స్ ఇస్తారు. ఇలాగా కూర్చొని రౌండ్ టేబుల్స్లో అలాగా చిల్ అవ్వాలి. అసలు ఏంది, నువ్వు కరాటీ చేస్తున్నావా డ్యాన్స్ చేస్తున్నావా? అమ్మాయిలు కూడా ఏ ఆ ఫేస్ ఏంటి వీడేమో
హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాను గత 25 years బట్టి. మొట్టమొదటిగా మరి మన తెలుగు వాళ్ళ మధ్యలోకి మలేషియా తెలుగు అసోసియేషన్ బగాందాతు శాఖ వారు ఆహ్వానం మేరకు ఇక్కడికి ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయతతో మన అందరి తెలుగు వాళ్ళు మధ్యలోకి నన్ను ఆహ్వానం స్పెషల్ గెస్ట్గా మన ప్రతాప్ గారు తెలుగు అసోసియేషన్ మలేషియా 28 శాఖలో ఆయన ఆధ్వర్యంలో నడిపిస్తున్నటువంటి ఆయన ఫస్ట్ టైం మేము పరిచయం చేసుకున్నానంటే చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. అలాగే కృష్ణారావు గారు ఇక్కడ ఈ యొక్క బ్రాంచ్లో కూడా మరి తెలుగు అసోసియేషన్ వాళ్ళందరూ కూడా మీరందరూ ఇలా కలవడం ఎంతో ప్రేమలు ఆప్యాయతలు కలిగి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఒకటిగా ఉండి మనం ఇంత మంచి మంచి ప్రోగ్రామ్స్ ఇలా కండక్ట్ చేసుకుంటామంటే నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరినీ చూస్తున్నానంటే ఇంత కమ్యూనిటీ కానీ మరి ఈ కమిటీ వారు చాలా గొప్పగా నిర్వహించారు ఇక్కడ మా మలేషియాలోని బగాందాతులోని. ఇక్కడే కాదు, ఇక్కడ మలేషియాలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువారు కూడా ఒక పెద్ద ప్రోగ్రాము, ప్రతి ప్రోగ్రామ్కి మీరందరూ కూడా అటెండ్ కావాలి. మరి అలాగే ఇక్కడ వచ్చినటువంటి గెస్ట్లు అందరికీ, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. మరి నన్ను ఇక్కడ పరిచయం చేసిన మరి మన సింగర్ గోవింద ఆచార్య గారు, మరి అలాగే హరిప్రియ గారు కూడా మరి ఇక్కడికి రావడం, వాళ్ళతో కలిపి నేను ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా నాకు ఆనందకరంగా ఉంది. మళ్ళీ మరొకసారి అవకాశం ఉంటే మరి మన కమిటీ వాళ్ళు నన్ను ఇక్కడ ఆహ్వానించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి మధ్యలోని మళ్ళీ ఇంకోసారి రావాలని చెప్పి ఆశపడుతున్నానండి. మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈరోజు ఇంత ఆయన ఎప్పుడు స్క్రీన్ వెనక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు, ఎప్పుడు కూడా ముందుకు రావడం వ్యక్తి. అండ్ నిజంగా తెలుగు సంఘం ఇలాంటి సభ్యులందరూ కూడా ఉన్నందుకు ఈ సంఘానికి నిజంగా తెలుగు వాళ్ళందరూ కూడా మలేషియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ చాలా చాలా అదృష్టవంతులు. తెలుగుని ఇంత చక్కగా మీరందరూ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. ఒకసారి మీ మొబైల్స్లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఈవెంట్స్ బై విజయ్ అనే ఛానల్ ఓపెన్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మీరు ఈ ఈవెంట్ని త్రూఅవుట్ ఈవెంట్ ఒక 1 hour తర్వాత కంప్లీట్ ఈవెంట్ అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సెల్ ఫోన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఈవెంట్స్ బై విజయ్ టైప్ చేయండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి.